హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, షేర్స్ అంటే ఏమిటి తెలుసుకుందాం. నేను మీ అఖిలేష్, మీరు చూస్తున్నది అఖిలేష్ కూల్ అప్డేట్స్. ముందుగా స్టాక్స్ అంటే ఏమిటి తెలుసుకుందాం. స్టాక్స్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ ది కంపెనీ. అంటే మనం కంపెనీలో ఏదైనా షేర్ కొన్నామంటే ఆ కంపెనీ ఆస్తుల్లో మరియు ఫ్యూచర్లో వచ్చే లాభ నష్టాల్లో భాగం ఉందని అర్థం. ఉదాహరణకి ఏబీసీ అనే కాటన్ కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీలో తన కాటన్ ఎక్స్పోర్ట్స్ను పెంచి మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని అనుకుంటుంది. మరి కాటన్ ప్రొడక్షన్ పెంచాలంటే వేరొక చోట మరొక ప్లాంట్ అయినా పెట్టాలి, లేకపోతే ఉన్న ప్లాంట్ని పెద్దదిగా చేయాలి. అలా చేయాలంటే కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఇంత డబ్బును సంపాదించడానికి కంపెనీకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం, కానీ అన్ని కోట్ల రూపాయలకి చెల్లించవలసిన వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. రెండవ మార్గం, షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం, అంటే పబ్లిక్కి షేర్ని అమ్మడం. ఇక్కడ బ్యాంక్ వడ్డీ లాంటివి ఉండకపోవడం వలన ఎక్కువ కంపెనీలు స్టాక్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తుంటాయి. తర్వాత ఇక్కడ కంపెనీ షేర్ వాల్యూని ఎంత ఉండాలి అని నిర్ణయిస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఉదాహరణకి ఏబీసీ అనే కాటన్ కంపెనీ తన విస్తరణకి ₹1,00,00,000 కావాలనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ ఆ ₹1,00,00,000ని 1,00,000 భాగాలుగా, అంటే 1,00,000 షేర్లుగా విడగొట్టి పబ్లిక్కి అమ్ముతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ ₹100 అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 10,000 ఉన్నాయనుకుందాం. అతడు ఆ 10,000 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు అతను ఏబీసీ అనే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని అది మంచి లాభాలు ఇస్తుందని నమ్మకం కుదిరితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న 10,000తో ₹100 ఉన్న ఏబీసీ కంపెనీ షేర్లని 100 షేర్లు కొనుక్కుంటాడు. ఇప్పుడు అతనికి ఆ కంపెనీలో ఆస్తుల్లోనూ అలాగే లాభ నష్టాల్లోనూ కొంత వాటా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇన్వెస్ట్ చేసినట్లుగానే చాలామంది ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు ఆ డబ్బును ఆ కంపెనీ సక్రమంగా ఖర్చు పెట్టి లాభాలు గడిస్తే పెట్టుబడిగా పెట్టిన ₹1,00,00,000 ₹2,00,00,000 అవుతుంది. అప్పుడు ₹100 ఉండవలసిన షేర్ ఆటోమేటిక్గా ₹200 అవుతుంది. అంటే డబుల్ అయిందనమాట. ఇప్పుడు షేర్ వాల్యూ 200 అవుతుంది కదా. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న 100 షేర్లను అమ్మేశాడు అనుకుందాం. 10,000 పెట్టిన అతనికి 20,000 వస్తాయని, అంటే 10,000 లాభం అన్నమాట. ఒకవేళ ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ దగ్గర నుండి తీసుకున్న డబ్బును సక్రమంగా ఖర్చు పెట్టకపోయినా, లేక కంపెనీ నష్టాల్లోకి వెళ్ళినా ఆ షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. షేర్ వాల్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేసిన మనీలో కొంత లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లు అనేవి చాలా రిస్క్తో కూడుకొని ఉంటాయి. మనం ఎంత త్వరగా మనీ సంపాదించగలమో అంత త్వరగానే కూడా పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, బేసిక్గా స్టాక్ మార్కెట్ గురించి. స్టాక్ మార్కెట్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.